నమస్తే, వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. ముందుగా బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాన్ని తరతరాలుగా మన పండగ. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే అంతకు మించిన సంతోషం ఉండదు ప్రతి సంవత్సరం. అయితే ముందుగా మన ఛానల్ తరఫున B6 మన వెలుగు తరఫున రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ, వ్యూవర్స్ చూస్తున్నటువంటి ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అట్లాగే ఈరోజు పెద్దరమాస అంటాం, మహాలయ అమావాస్య అని కూడా అంటాం తెలంగాణలో. పెద్దరమాసాన్ని ఎక్కువ అంటాం, మహాలయ అమావాస్య అని కూడా ఇంకో రకంగా అంటాం. ఈరోజు మాతృవియోగ పితృవియోగం అయిన పూర్వీకులు వారి యొక్క మనశ్శాంతి ఉండాలని చెప్పేసి ఈరోజు వారి పేర్ల మీద రకరకాలుగా చేసుకుంటూ ఈ పండుగని ఇంట్లో దాని కొంచెం అట్లా ఇవ్వడం పూజారులకు, జంగమలకు సమర్పించుకుంటూ అది మన సాంప్రదాయం. ఆ పండుగ కూడా ఈరోజు రెండు కలిసి వచ్చినాయి. ఎనీహౌ ఈరోజు సంతోషకరమైన విషయం, చాలా హ్యాపీగా. ఇక పత్రికల్లో నిజంగా ఒక బాంబు మనం మూడు రోజుల బట్టి, అంటే అప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఈ ట్రంప్కు చిప్ ఏమైనా తీసి ఎవరైనా చిప్ పెట్టిండ్రా రోబో మాదిరిగా. రోబో సినిమా అదే 2.0 రజనీకాంత్ సినిమాలో కాదుగా, చిప్ తీసేసి ఆయన రోబో తయారు చేస్తాడు కదా, ఆయన మాదిరిగానే తిరిగి ఏమవుతుంది. అందుకే మానవ మేధస్సుతో ఒక లిమిట్ అనేది ప్రపంచ దేశాలు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. AI మొదలైనప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఘనంగా లాంచ్ చేస్తామన్నారు. మొన్న ఒక 15 రోజుల కింద ఏమిచ్చిండ్రు. అది మన దేశంలో కూడా కాదు, ఇతర దేశస్తుల్లో. సరే 90 లక్షల ఉద్యోగాలు కొడితే 2030 కల్లా అని చెప్పేసారు అన్నారు కదా, అదొక నష్టం. ఈ ట్రంప్ ఏమంటాడు, ఒకరోజు నాకు భారత్ మంచి దోస్త్, ప్రధానమంత్రి నాకు మంచి దోస్త్. ఇప్పుడు లేని బాంబు వేల్చిండు H1B వీసాల పైన. ఆగమాగం పాపం ఇప్పుడు ఇది. అందుకే నేను అంటున్నా కదా, ఆయనకు మన దగ్గర ఏంటో చిన్న మీద చిల్లిపోయింది అని అంటాం మన భాషలో, ఎవరేమైనా కానీ మన దేశం వదిలిపెట్టేసి ఎక్కడో ఉన్నటువంటి దేశంలో ఒక రకంగా బతకడానికి అంటాం. ఇక్కడ సరే సంపాదన మనిషికి సరిపడా, అంటే తనకు సరిపడా సంపాదన లేక అక్కడికి వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేసుకుందాం అనుకునే వారికి ఒక పిడుగు లాంటి వార్త వేసి పడేసిండు, ఒక మాట చెప్పేసిండు. మళ్ళీ నాకు భారత్ మంచి మిత్ర దేశం అంటాడు. మరి నువ్వు ఎత్తున్నది ఏందయ్యా? మా పిల్లల్ని నిలగొట్టినావు రాగానే కొంతమంది కండిషన్స్ పెట్టినావు. నువ్వు ప్రైవేట్ నువ్వు చదువుకోవాలి కానీ అంతే, పార్ట్ టైం జాబ్ చేయొద్దని రకరకాల నీకు నోటికి వస్తే పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, మధ్యాహ్నం ఒకటి. మా దగ్గర అయితేనేమో ఏమైనా వేసుకొని వచ్చినావు సుక్కన ముక్కన అని అంటారు. మరి నిన్నేమనాలిగా, మీరు షాంపెయిన్ అంటారు కదా, అట్లా రేట్లు వేసి మాట్లాడుతున్నాయి. మరి చూద్దాం. వెలుగు పత్రికలో H1B వీసాలపై ట్రంప్ పిడుగు. వీసా వార్షిక ఫీజు $1,500 నుంచి $1,00,000 పెంపు. నేను అంటున్నా కదా, ఈయనకు దొబ్బింది ఖచ్చితంగా. ఈయన పోయిన రోజే మళ్ళీ భారత్ అమెరికా మంచిగా ఉంటుంది కానీ ఎంత మాట్లాడినా మాటలు పైనే ఉంటుంది తప్పితే నీకు కుదిరే పని కాదు. నీ దేశంలో నీకు ఖచ్చితంగా ఎదురైతే. ఇక ప్రధాన వార్త, మన కాన్సెప్ట్ గుర్తు చేసుకుందాం. పండగ సందర్భంగా మేము కోరుకున్నది ఒకటే, ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఈ 2 ఎకరాల మిగులు భూమి ఉన్నదంటున్నాం మేము. 10-20 లక్షల భూమి ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరు 500 ఎకరాలు, 400 ఎకరాలు, 100 ఎకరాలు, 200, ఇవన్నీ ఏం చేసుకుంటారు? తలా 2 ఎకరాలు పంచండి, మీ జీవితం జన్మ ధన్యమవుతుంది, సార్థకత ఉంటుంది మీ పేరు కోసం. NTR గారిని, వైఎస్ఆర్ గారు ఎట్లా గుర్తు చేసుకుంటారు, మిమ్మల్ని కూడా తరతరాలు గుర్తు చేసుకుంటారు. 2 ఎకరాలు పంచండి, దానికోసం మీరు
ఆ నోట్ల రద్దు కదా అట్లా పోయేసి టక్మని డోర్ తెచ్చేసి నోట్ల రద్దు అని వార్త ఎట్లా వచ్చింది, మీరు అట్లా వేసిపోయాను వేసేయండి. హిస్టారికల్గా ఉంటుంది. పదవి ఏందండి, ఈ రోజు ఉంటే మంచి చేస్తే ప్రజలు కోరుకుంటే మళ్ళీ వస్తారు మీరే. ఈ 2 ఎకరాలు పేదోడికి భూమి లేని పేదోడికి వ్యవసాయ యోగ్యకరమైన భూమిని ఇవ్వండి, సాగుకు సంబంధించినటువంటి బోరు అవి వేసి కరెంటు కనెక్షన్ ఇప్పించండి చాలు. సంక్షేమాలు మీరు అన్నారు మన పెద్ద పేరు వేస్తామని, ఆ సంక్షేమాలు అందేసరికి ఐస్ గడ్డ ఏదో ఒక సినిమాలో ఉండే రాజశేఖర్ సినిమాలో ఇట్లా ఐస్ గడ్డ పట్టుకొని మీరు ఇస్తున్నారు కానీ కిందికి వచ్చేసరికల్లా ఐస్ గడ్డ ఏముండదు దీనికి. ఎగ్జాంపుల్ నేనే కన్నా లక్ష్మీనారాయణ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఉండే అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి పీరియడ్లో అక్కడి వరకు వెళ్ళినాం. ఒక జేసీబీ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే డిఐసిలో శాంక్షన్ అయింది, అంతా అయింది. మా దగ్గర డబ్బులు లేవు అది ముందు కొనాలంటే. అప్పుడు ఒక స్కీమ్ ఉంది వైఎస్ఆర్ గారు, మంచిది, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ అని చెప్పేసి. అంటే లేనటువంటి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు, లేని పేదలు కాబట్టి వీరి తరఫున గవర్నమెంటే అక్కడ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ అని చెప్పేసి ఈ వ్యక్తి తరఫున ముందే ఐటమ్ కొనడానికి డబ్బులు ఇచ్చేసి అదొకటి జీవో ఉంది. దాని ఇంప్లిమెంటేషన్ తెలంగాణ వచ్చిన ఊసి లేదు, పులుకు లేదు, పలుకు లేదు. మీరన్న దాన్ని తిరిగి తీయండి. నేను ఎగ్జాంపుల్ మా దగ్గర ఉంది, ఫైల్ ఎంత ఉంది, ఒక 75,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరగడానికి హైదరాబాద్ గీడి ఉమ్మడి బిల్లు లేదు, ఇప్పటి వరకు ప్రతిఫలం లేదు మాకు. అందుకే సంక్షేమం కాదు, 2 ఎకరాలు భూమి పంచుంటారు. నేను అందుకే గట్టిగా మొత్తుకుంది. అందుకే 2 ఎకరాలు భూమి పంచితే ఒక బోర్ వేసిస్తే కరెంట్ కనెక్షన్ ఎట్లా ఉన్న సోలార్ అయితే విస్తృతంగా నడుస్తుంది కదా, అవి పెట్టుకొని బతికిస్తారు. మీ పేరు చరిత్రలో ఉండిపోతుంది. అట్లాగే వైద్యం, విద్యను పూర్తిగా ప్రభుత్వం మీరే నిర్వహించాలి. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. వైద్యం ఖచ్చితంగా జిల్లా స్థాయిలో కూడా కార్పొరేట్ లెవెల్లో ఫీజులు వసూలు చేస్తారు ఆసుపత్రులలో. మీరు కావాలంటే డిమాండ్ చూడంటారు కదా, సీక్రెట్ ఎంక్వైరీ చేయించండి. ఏ ఆసుపత్రి ఎట్లా నడుస్తున్నాయి, ఎంత ఫీజులు ఉన్నాయని తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళ సంబంధికులే సిండికేట్ అయ్యి ఆ దవాఖాన పెట్టి డాక్టర్లను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మెడికల్ వాళ్ళదే అందులో ఇక ఇంత ఇరుకు సందులు ఉంటాయి, పెద్ద బంగ్లాలు ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్నే కాదు కార్పొరేట్, ఇక్కడ కూడా జిల్లాలలో కూడా విస్తరించేసినాయి కార్పొరేట్. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ, ఊరూరా 9 రోజుల పాటు వేడుకలు. సద్దుల బతుకమ్మ దాకా పూల జాతర, పల్లెలు, పట్టణ, నగరాల్లో ఆడబిడ్డల సందడి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తొలి రోజు వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలు. హాజరు కానున్న మంత్రులు సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు గారు. ఈరోజే మొదలైంది ఎంగిలి పూల బతుకమ్మ. ఈరోజు నుంచి బతుకమ్మ సంబరాలు ఇవాళ నుంచే. అట్లాగే ముందు నుంచి అనుకున్నది మీరు అదే చేసిండ్రు. తెలంగాణ ఇచ్చేటప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుండొచ్చు బహుశా. అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. మేమైతే అదే కోరుతున్నాం, అట్లా జరగద్దని. తెలంగాణ ఇచ్చినా కూడా 2 రాష్ట్రాలు పోయింది అప్పుడు పార్టీ. 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి మాత్రం రానివ్వకండి. ఏదికి ఈ లోకల్ బాడీ ఎన్నికల పరిస్థితుల్లో 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్లు మీరు పంపిణీ న్యాయంగానే కరెక్ట్గానే ముందు పంపాల్సింది, ముందు అక్కడ రిక్వెస్ట్ చేయాల్సింది. అదేదో లాబింగ్ అంటాం, ఓపెన్గా ఇంకేమున్నది. అట్లానే చేసినా కానీ మీకు పేరు అని ఉంటుండే, మీకు రావాల్సిన క్రెడిట్ వస్తుండే. అది ఎటు కాకుండా డైలమాలు ఉండిపోయింది కదా. మరి బీజేపీ పార్టీలో ఏం చేస్తున్నట్టు, బీజేపీలో ఏం చేస్తున్నట్టు, బీసీల పట్ల బీజేపీలో ప్రేమ ఉంది కదా, మరి ఏం చేస్తున్నట్టు. బండి సంజయ్ తీసినప్పుడే పోయింది బీజేపీ పరిస్థితి. అతను అధ్యక్షుడు ఉంటే ఇప్పటికి పరిస్థితి వేరే ఉండేది. స్థానిక ఎన్నికలకు గడువు కోరదాం, ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు చెప్తే బీసీల రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో. మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టు సీజేతో సీఎం భేటీ. జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అది వేరు, స్థానిక ఎన్నికలు గడువు కోరదాం. ఇది మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గారే చెప్పారు ఎట్లకుండా ఇంకా కోరదామని. కానీ వీళ్ళు 21 ఈ నెల లాస్ట్ వరకల్లా, చివరి డేట్ వరకల్లా మీరు ఏదో ఒకటి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కరాఖండ్ గతంలోనే చెప్పి ఉంచి డెడ్ లైన్ పెట్టింది కోర్టు. మరి మళ్ళీ ఏం చేస్తాం, గడువు కోరతాం అంటున్నారు. అంటే మీకు ఒక ఇన్ఫీరియారిటీ భయం అనేది ఉన్నదా? మరి ఈ వార్త చూస్తే అట్లే అనిపిస్తుంది. అంటే సంక్షేమాలు సరిగా నిర్వహిస్తలేరా, పరిపాలన మీకు డౌట్ అనిపిస్తుందా ఏందో? మరి ఇట్లాంటి చిన్న మిస్టేక్ల వల్లనే ప్రభుత్వాల మీద వ్యతిరేకత అనేది వస్తుంది. మీరు కూడా ఇంత కొట్లాడి చేసి మీ తరఫున అన్ని
సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం కాదండి, సోషల్ మీడియాని, యూట్యూబ్ ఛానల్స్ వీరందరూ కొట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ, ఆర్టీసీలను, తొలగింపబడిన ఆర్టీసీలను మీరు ఉద్యోగాలు తీసుకొని ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఎట్లా ఉన్నా జరిగినా జరగకపోయినా మీకు వచ్చే నష్టమేం లేదు. మీరే అంటారు కదా ఎన్నికలకు మళ్ళీ కోర్టుకు పోయి ఇంకా సమయం అడుగుదామని, అట్లనే చేయండి. కానీ గ్రామ పంచాయతీలకు ఫండ్స్ అయితే ఇవ్వండి. లేదు అట్ట కాదు అంటే సరాసరిగా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కాబట్టి మీ దగ్గర ఉన్న ఫండ్స్తోనూ ఏదో రకంగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడితే అక్కడ బిల్డింగ్స్ ఇవ్వండి. ఎంపీ మండలాలు, కొత్త మండలాలు అయినాయి కదా, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ మండలాలకు మండల ఆఫీసులు లేనటువంటి మండలాలు ఉన్నాయి, అక్కడ మండలాలు కట్టించారు, మండల ఆఫీసులు కట్టించారు కొత్తగా. అక్కడ గ్రామ పంచాయతీ ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్లో మండల ఆఫీసులకు ఇచ్చారు. కొత్తగా మాకు ఇక దగ్గర కూడా అది మండలం అంటే ఎన్నో గ్రామాలు 9 గ్రామాలు కూడా 10 గ్రామాలు చివరి అక్కడికి అంతే. ఆ మండల ఆఫీస్ ఎట్లున్నదంటే ఎంఆర్ఓ గారు పాపం పెద్ద గోడౌన్ ఉంటుంది, ఇట్లే ఉంటుంది గోడౌన్. ఇట్లా ఆ గోడౌన్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, తహసీల్దార్ ఆఫీస్ ఉన్నది. ఇట్లాంటి వాడి దగ్గర కట్టించండి. కనీసం ఈ లోకల్ బాడీ ఎన్నికలు పోతారు కదా, ఇవి ప్రకటించాం. ఎట్లా డైవర్షన్ పాలిటిక్సే నడుస్తుంది ఎక్కడైనా సరే. ఇక ఈ నేటి నుంచి బతుకమ్మ సంబరాలు నడుస్తూనే ఉంటుంది ఇక 9 రోజుల పాటు. పసిగుండెలకు నిమ్స్ ప్రాణం, 5 రోజుల్లో 22 మందికి గుండె ఆపరేషన్లు. హ్యాట్స్ ఆఫ్ నిమ్స్ డాక్టర్స్కు. ఇది కదా కావాల్సింది, ఇట్లాంటివి కదా మనకు కావాల్సింది. అందుకే మేము అంటున్నాం వైద్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలే నిర్వహించే పరిస్థితి రావాలి. వైద్యం అనేది ఎక్కడ ఆర్ఎంపీ, పిఎంపీ ఇట్లాంటి లేకుండా పిహెచ్సిలో విస్తృతంగా మీరు చేసుకోండి. ఈ 3 కార్యక్రమాలు చేయండి, చరిత్రలో ఖచ్చితంగా ఉంటారు రేవంత్ రెడ్డి గారు. ఇక ఇదే ఏటీసీలు ఏర్పాటు చేశారు కదా, ఓపెనింగ్కు 5 ఏటీసీలు రెడీ. అదే ఐటీఐ ప్లేస్లో ఏటీసీలు ఉన్నాయి, ఒక 5 ఏటీసీలు. మన ఫ్యాకల్టీ ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉన్నా ఫిలప్ చేయడానికి ఏదో రకంగా చేసే ఉంటుంది. దానికి ఏర్పాట్లు అంత ఈజీ కాదు కదా. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు గతంలో ఐటీఐలు, ఇప్పుడు ఏటీసీలు. ఇక ఇక్కడ కవితక్క మాట్లాడిందబ్బా, కవితక్క గారు, ఎమ్మెల్సీ కవితక్క గారు, రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు, తొక్కుకుంటూ వెళ్ళాల్సిందే. అంటే మీరు అదే పని చేస్తురాక, మీరు అదేనా ఇప్పుడు చేసేది? అంటే సేవ కోసం, అంటే కింది స్థాయి నుంచి సేవ చేస్తూ వస్తే రాజకీయాలు చేయరా? గుమ్మడి నరసయ్య గారు చేసుకుంటూ రాలే, ఆయనకి ఏమీ తెలియదంట, చదువుకునే స్థాయిలోనే తీసుకొచ్చి ఏదో అంత 5వ తరగతి చదివిందంటే ఆయన. మరి మన ఇంటర్వ్యూలో చూసినాం మేము, సమయం వస్తే కలిసే ప్రయత్నం చేస్తాం. అలా పార్టీ వాళ్ళు తీసుకొచ్చి పెడితే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 5 సార్లు నాకు తెలిసి. ఎంతమేరకు చదువుకున్నారంటే 5వ తరగతి అంట. తర్వాత ఏం చేసినావు అంటే నేను ఏం చేయలేను, గతంలో ఏం చేసారో సర్పంచ్ చేసిందంటారు రోజులు. ఫస్ట్ సర్పంచ్ చేస్తే మరి ఏం పనులు చేస్తారంటే అంతకుముందు అందరు తిప్పిపోయినారు, నేనేం చేయాలి అక్కడ ఏమున్నాయి నాకేం తెలియదంటే మళ్ళీ సర్పంచ్ గెలిపించారంట. అప్పుడు చేసినట్టు పనులు తర్వాత ఏకంగా ఇక అందరు గుర్తున్న విషయమే ఎమ్మెల్యేలు. అంటే ఆయన తొక్కుకుంటూ రాలే కదా, మరి సేవ చేసుకుంటూ వచ్చింది ఆయన. తొక్కుకుంటూ వస్తే ప్రజలు తిరగబడ్డ రోజు ఏమవుతుందక్క పరిస్థితి మీకు తెలుసు, బాగా తెలుసు మీకు. తొక్కుకుంటూ గమ్మతన మంచిగా రాష్ట్రం రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు, తొక్కుకుంటూ వెళ్ళాల్సింది. అంటే అది మీకు సంబంధించిన సమస్యనేనా? మీరు చేయబట్టి నిజంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఆగమవుతున్నారు. నిజంగా క్యాటర్ లేదన్నట్టు కాదు, ఆ పార్టీకి మస్తు క్యాటర్ ఉంది. దాన్ని మరచలేకపోతూ పెద్ద ఆయన కరెక్ట్ బాగానే చేసిండు. ఏదో కొన్ని తప్పులు జరిగినాయి అనుకోండి, ప్రతి వ్యక్తితో జరుగుతాయి. కేసీఆర్ గారు చేసినారు, కానీ మీరు చేయబట్టి అతనికి చెడపేరు. మీరు చేసిన పనుల మూలంగానే, ఒక్కరు కాదు ఉన్నారు కదా. ఇంకా రాజకీయాల స్పేస్ ఇవ్వరు, తొక్కుకుంటూ వెళ్లాల్సిందే. బీఆర్ఎస్ సోషల్ మీడియా నన్ను టార్గెట్ చేస్తున్నది కవిత. ఇక నువ్వు చేసిన పనికి మరి ఏం చెప్తారు? పార్టీని ఉంచుకుంటారా? కాదు కదా. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పార్టీ ఏర్పాట్లపై ఇప్పటికైతే ఎలాంటి ఆలోచన లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ వందలాది మందితో చర్చించారు. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. నువ్వు అనక నీకు సూట్ కాదు ఈ మాట. కేసీఆర్ అన్నాడంటే ఒక మాట, దానికి అర్థం ఉంటుంది, కానీ మీకు సూట్ కాదు ఈ మాట.
భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని అన్నారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురు తానే కావచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎందుకు మీకు ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. కాంగ్రెస్లోకి వెళ్ళాలనే ఆలోచన లేదన్నారు. సీఎం రేవంత్ పదే పదే తన పేరు ఎందుకు తీస్తున్నారో తెలియదని, ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నారేమని అన్నారు. శనివారం హైదరాబాద్ బంజారా హిల్స్లోని జాగృతి ఆఫీసులో కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై దాడి చేస్తున్నదని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా, హరీష్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు వస్తున్నాక సంతోష్ రావు సీక్రెట్ సోషల్ మీడియా నా మీద దాడి చేస్తున్నాయి. పార్టీలో నాకు జరిగిన ఇబ్బందులను సీఎం ఏమన్నారో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్లో అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. అక్క కవితక్క, మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఏదంతా ఏకీభవించడానికి ఏం లేదు. కానీ సరే, పార్టీ పెట్టకపోవడం డబ్బులునే కాబట్టి పెడతారు, దానికే ఉన్నది. కానీ ఒక మాట అన్నారు కదా, కేసీఆర్ గారు చాలామంది అనపడ్డారు అని ఆలోచన చేశారు. నువ్వు అట్లా చేస్తున్నావు అంటే మిమ్మల్ని కేసీఆర్ గారిని పోల్చాలంటే కుదిరే పని కాదు. నేను తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తొలి బిడ్డ నువ్వు ఎట్లయితే అక్కడ షర్మిల గారు కూడా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను కూడా పక్కన పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపడి ఆ పార్టీ పెట్టింది కదా, ఆయన ఎంత కాదైనా కాంగ్రెస్ నచ్చింది కదా. షర్మిల గారిని కూడా వైఎస్ జగన్ పక్కన పెట్టేస్తే ఆమె కూడా పార్టీ పెట్టింది. కానీ ఏమైంది, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గుడికి వెళ్ళింది. అందుకోసమే మీరు కాంగ్రెస్కి వెళ్తారని చెప్పేసి ప్రజల్లో ఒక ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి అన్నట్టు. ఇది ఏమైనా డబ్బు ఉందిగా నడుస్తుంది. మేమున్న 35 ఏళ్ళ కొరకు సంపాదించామంటే 10 లక్షలు చూడలేకపోతున్నాం. 10 ఏళ్ళ లోపల లక్ష ఏంటి 1000 కోట్లకు ఎదిగిండ్రు. ఎట్లా వచ్చినాయో మరి తెలియదు. రోజు ఎంతో 1 లక్ష, రోజు 1000 ఎంత సంపాదించాలి? రోజు కూలి ఎంత ఉండాలి? రోజు 1,00,000 ఉండాలన్నా? 1,00,000 ఉంటే నెలంతా 4 రోజులు తీసేసిన 26 రోజులల్లో 26 లక్షలు అవుతాయి. 15 లెక్కేసుకుందాం. రోజుకు 1,00,000 మరి ఎట్లానో ఏంటి, ఏం చేద్దాం? అందుకే పేదోడు ధనవంతుడుగా ఇట్లా 5 సరిగా అన్నం నోట్లోకి ముద్ద పోయి మంచి బట్టలు వేసుకొని మంచి చదువుకోవాలంటే 2 ఎకరాల భూమి ఉండి తీరాల్సిందే. ఆ పని ప్రభుత్వాలు చేయాల్సిందే, పాలకులు చేయాల్సిందే. ఇక ఇది వెలుగులో ఇంకా కామారెడ్డి పోలీసుల పనితీరు భేష్, రాష్ట్రంలోనే నంబర్ 1 అని చెప్పేసి అక్కడ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గారు చెప్తున్నారు. ఎందుకంటే కేసుల పరిష్కారం రాష్ట్రంలోనే ముందంజ ఉంది. కేసుల ఛేదన సొత్తు రికవరీలో జిల్లాకు అత్యుత్తమ స్థానం. ఎస్పీ రాజేష్ చంద్ర కేసు క్యాచ్ సాల్వ్ అనే క్యాప్షన్ పోస్టర్లను ఆవిష్కరణ చేసిండ్రు. ఆ మీటింగ్లో, ఆ సమావేశంలో నిజంగానే కేసులు ఇక్కడ ఎస్పీ గారు వచ్చిన తర్వాత మా గుర్తున్న ఒక కేసు ఇమ్మీడియట్గా సీక్రెట్గా ఇక్కడ హెడ్ క్వార్టర్ నుంచి అక్కడికి పోయేంత వరకు లోకల్ ఎస్ఐ గారు కూడా తెలియదు. అట్లా చేసింది సార్ చైతన్య రెడ్డి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఎస్పీ గారు కలిసి క్లూస్ టీమ్తో అక్కడ పాయింట్ మీద పోయి లోకల్ ఎస్ఐ ఫోన్ చేసి ఇప్పుడు అతను సస్పెన్షన్లో ఉన్నాడు. అదొక మర్డర్ కేసు అని
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్. మొన్ననే కదా కామారెడ్డిలో జరిగింది, ఇది కామారెడ్డి వార్తనే ఖచ్చితంగా. ఇద్దరు అరెస్ట్ చూసింటారు. అందుకే 3 days 4 days లోపల ఇద్దరు పట్టేశారు. అన్ని వనుగున కామారెడ్డి జిల్లా టాప్లో ఉంది పోలీసింగ్లో. దొంగలు కాదు కదా, అబ్బా కూడా తప్పించుకోరు కామారెడ్డి. అందుకోసమే కామారెడ్డిలో ఏమని కొంచెం అలర్ట్గా ఎవరైనా సరే ఎవరు చూస్తలేరనే మాత్రం అనుకొని తిరిగే పరిస్థితులు లేవు. నిఘానేత్రం అనేది కరెక్ట్గా ఉంది కామారెడ్డిలో. నిఘానేత్రం నిద్రపోతలేదు, అలర్ట్గా ఉంది. ఈ చైన్ స్నాచింగ్ కేసు చూస్తేనే తెలిసిపోతుంది. అంతకుముందు చాలా కేసులు చేసినారు, అందుకే రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో నిలిపిండ్రు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత. ఎస్పీ రాజేష్ చంద్ర గారు, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి గారు. అటు పరిపాలనలో కలెక్టర్ ఆశీష్ సంఘాలు తనదైన ముద్ర వేసుకుంటూ జిల్లాలో ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉంటారు సార్. ఇంకా సాక్షికి వస్తే పూల పండుగ. ఎస్, బతుకమ్మ అంటేనే పూల పండుగ. పూలతో పేర్చి ఇచ్చేసి ఆడబిడ్డలు ఆడే పండుగనే బతుకమ్మ. అదే మాది తెలంగాణ బతుకు పండుగ, అదే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ ఇందిరా శోభనక్క గారు ఒక్కసారి కలిసిండ్రు. ఇందిరా శోభనక్క గారు ఆర్టీసీ సమ్మెలో అప్పుడు ఒకసారి కలిసిండ్రు. అక్కడ రాసుకొచ్చిండ్రు తెలంగాణ బతుకు పండుగని బతుకమ్మ పండుగ దక్క. ఎందుకంటే కొంచెం చదివినా కానీ మనం ఎగ్జైటింగ్ పోయింది. కింది స్థాయికి వస్తున్నాం కదా. ఇదేంటి, అక్కా చెల్లెలకు రేవంత్ అన్న కానుక. ఏంటి అవి చీరలు ఇస్తారు కదా, ఇందిరమ్మ చీరలు బతుకమ్మ పండుగ. ఏం చీరలు సారలు కానీ మాకు భూములు ఇస్తే చాలు మేము అనేది. పట్టపగలే దారి దోపిడీ. ఇక్కడ ఇది మద్నూర్ జుక్కాలు అంటే కామారెడ్డి జిల్లాలని పట్టపగలే ఒక దారి దోపిడీకి గురైంది ఒక స్త్రీ. అందుకే ఒళ్ళంతా, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని రోడ్డు మీద నడిచేటప్పుడు ముందుకి కాదు అటు ఇటు చూస్తూ అలర్ట్గా ఉండి వెళ్ళడం అది కరెక్ట్. మొన్న ఒక చైన్ స్నాచింగ్ పట్టుబడ్డారు. ఇక్కడ దారి దోపిడీ కదా, ఏడికి పోరు. ఎక్కడికి పోరు, దొరికితే తప్పదు కానీ జరుగుతుంది. కానీ జరగక ముందే జాగ్రత్త పడాలి. పోలీసులకు కూడా మనం సహకరించిన వారిని అవుతాం. ప్రతి పని పోలీసుల మీద పెట్టద్దు, అది కరెక్ట్ కాదు. మనది కూడా బాధ్యత ఉంటుంది, మన బాధ్యత కూడా ఉంటుంది. మన హక్కులే కాదు, మనకు విధులు కూడా ఉంటాయి. మనకు రాజ్యాంగంలో ఉంది కదా, హక్కులు విధులు రెండు ఉన్నాయి. అడుగుతాం పోలీసులే, అది కాదు. మన పని మనం ముందు కాదు, మన జాగ్రత్తలో మనం ఉంటే ఏది జరగకుంటే సంతోషం. జరిగిన తర్వాత ఏదో ఒకటి ఎందుకు బాధపడాలి ఆనందం అట్లా. అందుకే అంటున్నాం, హక్కులు అడిగే ముందు విధులు కూడా నివర్తించాలని చెప్పేసి మన పని మనం చక్కగా చేసుకోవాలి. గద్దల రాజ్యం ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, ప్రైవేట్ లిమిటెడ్ అంటేనే గద్దల రాజ్యం. ఒక వార్త ఉంది, చివరగా చెప్పుదాం అది. ఇక కామారెడ్డి ఇక రణమా శరణమా, రణమా శరణమా. ఇది ఎక్కడ, నేటి నుంచి మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు ఈ నెల 27 వరకు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపు. ఏజెన్సీ ప్రాంతాల్లో కరపత్రాలపై పోలీసుల నిఘా. ఇంత పోలీసింగ్ ఉన్నా, ఆపరేషన్ కాగా కొనసాగుతున్నా, వారి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. రణమా శరణమా క్వశ్చన్ మార్క్తో రాసిన వార్త ఇది. ఇది క్వశ్చన్ మార్కే, ఆశ్చర్యార్థం కూడా కాదు, క్వశ్చన్ మార్క్. అంటే ఏందో చూద్దాం కొంచెం. సాయుధ పోరాటంపై మావోయిస్టు పార్టీల్లో భిన్నాభిప్రాయాలు. మావోయిస్టులకు డెడ్లైన్ విధించిన హోంమంత్రి అమిత్ షా. 2026 మార్చి 31 తర్వాత సాయుధ పోరాటం ఉండేనా? సిపిఐ మావోయిస్ట్ ఏర్పాటై నేటితో 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇది సిపిఐ మావోయిస్టు ఒక దశనే. అంటే రణమా శరణమా అంటే రాజ్యం బలంగా ఉన్నది. అట్లాంటప్పుడు నేనైతే శరణమా అనమని చెప్తున్నాను. రణం చేసే పరిస్థితులు ఎక్కడున్నారండి? కాకపోతే ఇక కొనసాగుతూనే ఉంటుంది. నేను చాడ వెంకటరెడ్డి గారు నేను ఒక మాట అన్నారు కదా, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఏకం కావాలని. మీరు కనుక సిపిఐ వాళ్ళు కనుక ఏకమై మీరిద్దరు ఏకంగానే ముందు, తర్వాత మిగతా పార్టీలలో వస్తారు. అది చూడండి సార్ చాడ వెంకటరెడ్డి గారు. మీ తరఫున ఒక 2 పనులు చేయండి.
సిపిఐకి ఏఐటీసీ అనుబంధ సంఘం ఉంది. సిపిఎంకు సిఐటియు అనుబంధ సంఘం ఉంది. మీ దగ్గర రకరకాల అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అసిస్టెంట్ ఆశా వర్కర్లు, అసిస్టెంట్ అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ ఉంటారు. ఏఎన్ఎంస్ ఉంటారు, జిఎన్ఎంస్ ఉంటారు, రకరకాల సంఘాలతోని మున్సిపల్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఉంటారు కదా, మీరు కలిసి ఎన్నికల్లో పోటీ చేయండి. మొన్ననే పోగొట్టుకునే అవకాశం మంచిగా. ఆయన తమిళని వీరకపోతే నాకు అదే వద్దని రేపు చెప్తా ఎన్నికల దాకా మరి మాకు ఒక అనుమానం వచ్చింది. అప్పుడు ఏమైనా కావాలేమో అని చెప్పేసి అంతే. తర్వాత జాన్వేస్లీ తెచ్చిపెట్టారు, పక్క చెప్పేసారు, అయిపోయింది. కానీ జాన్వేస్లీ ఏం చెప్తుంటే మాకైతే ఏం అప్డేట్స్ కనబడతలేవు. కానీ ఏకం అవడం కంటే ముందు మంచి మేధావి కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే వినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీ చాడా వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు కదా, సిపిఐ కదా, మీ ద్వారా కూనంనేని సాంబశివరావు గారికి ఒక రిక్వెస్ట్. సార్, మీరు ఏకం అయినా కాకపోయినా ప్రజెంట్ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారు, ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. మీరు ఒక్కటి పని చేయండి. ఈ ఆర్టీసీ తొలగించబడ్డటువంటి కార్మికుల ఉద్యోగులు ఇప్పటికీ డైలమానే. ఒక 1000 మంది ఉన్నారు. వాళ్ళను తిరిగి విధుల్లోకి తీసుకోమని చెప్పుకుంటారు. ఇది మీతోనే సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలంటే మీతోనే అవుతుంది. ఇక రెండోది, వైద్య శాఖల ఎనలేని పని ఒత్తిడితో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ కావచ్చు, జేఎన్ఎంస్ కావచ్చు, కాంట్రాక్ట్ బేస్లో ఏఎన్ఎంస్ అయితే 6000 మంది చిల్లరే ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇంకా కొన్ని ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అందరూ ఏకగట్టాన రెగ్యులర్ చేపియండి సార్. 20 ఏళ్ళు వాళ్ళకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళు ఉన్నారు, రిటైర్ ఇక వదిలేసుకుందామని ఆశ వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ కనీసం చివరికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినా కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసినాము అనే తృప్తితో ఉంటారు. ఈ పని చేయండి. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీరు కూనంనేని సాంబశివరావు గారికి చాడా వెంకటరెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలయన్స్ ఆఫ్టర్ ఇంకా చాలా ఉంది ఎన్నికల టైం, పనులు చేయాల్సింది. ఈ పనులు చేయండి. మీ దగ్గర చాలా అనుబంధ సంఘాలు ఉన్నాయి కదా, ధర్నాలు ఎందుకు? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ధర్నాలు ఎందుకండి? ఇంకా ధర్నాలు చేస్తారు. నాకైతే గమ్మత్ అనిపిస్తుంది. చర్చించాలి, ముఖ్యమంత్రి గారితో చర్చించి, సార్ ఇది సమస్య ఉందని చెప్తే మరి సానుకూలంగా వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు రాదు? మీ ప్రభుత్వం మీరు సపోర్ట్ చేసారు కదా వాళ్ళకు, అప్పుడు చేయించండి. వాళ్ళకు మొత్తుకుంటారు ఒక్కొక్కరు పని భారంతో. సరే ఉంటుంది, ఉద్యోగం ఉన్నప్పుడు ఒత్తిడి ఉంటుంది, పని ఉంటుంది. కానీ కొన్ని వర్గాల మీదనే జరుగుతుంది దాడిది. కొన్ని వర్గాల మీదనే, ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే జరుగుతుంది. నిన్న మొన్న మాకు తెలిసిన విషయం ఒకటి, ఆర్టీసీలో నిజామాబాద్ జిల్లాలో ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఏడీసీ, మరి ఇంకా మాకు పూర్తి వివరాలు తెలియాల్సింది, అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే అది మిస్టేక్ కాదు, అతనికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదు. తీసుకపోయి అందులో ఆ సెక్షన్లో పెడితే ఆయనకి ఏమొస్తాయి పని? ఆయనకు వచ్చిన దగ్గర నుంచి తీసుకొచ్చి అతన్ని విల్లింగ్ లేని ప్లేస్లో పెడితే పని నేర్చుకో అని చెప్పి అక్కడ జరిగిన సంఘటన అది. అక్కడ చిన్న మిస్టేక్ జరిగితే అతన్ని సస్పెండ్ చేసుకోవాల్సిందే పెట్టారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సంఘం యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షుడిని సస్పెండ్ చేసి పెట్టారు నిజామాబాద్ డిపోలో. కనుక్కుందాం, అతను పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుంటాం. మేము కూడా ఉన్నాయి, కాకపోతే రీజన్ ఏంది మరి అంటే ఇది దాడి ఎక్కడ జరుగుతుంది? తీన్మార్మలని అయిపోయినట్టు కేవలం బీసీలు ఎస్సీలు ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ సస్పెన్షన్లు కూడా ఏసీబీ దొరకటలు కూడా ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే. ఏది మరి ఏ ఒక్క రెడ్డి రావు కనబడదే ఇక అనమా? ఎందుకనం మరి? వస్తాం, మాకు కూడా రేజ్ అయితే గొంతు. ఒక రాష్ట్ర ఉపాధ్యక్షునికి అక్కడ భద్రత లేదు, ఇంకా మిగతా వారికి అక్కడ ఎట్లా ఉంటుంది? ఏమున్నది? అందుకే అంటున్నాం, కూనంనేని సాంబశివరావు గారు మీరు ఈ ప్రభుత్వానికి మీరు అనుకూలంగానే ఉన్నారు, పార్టీ అనుకూలంగా ఉంది, సిపిఎం కూడా అనుకూలంగానే ఉంది కదా. మీరు ధర్నాలు అవి చేయడం కాదండి, ఇట్లా జరగకుండా చూడడం మీ బాధ్యత. ఇక వీళ్ళది రణమా శరణమా అంటే రాజ్యం కట్టుకున్నామని శరణం అనడమే కరెక్టు. అది బాలకృష్ణ సినిమా డైలాగ్ రాసినవన్న రణమా శరణమా అంటే. ఇంకా ఎన్నేళ్ళు కొట్లాడతారు? చనిపోయేది అక్కడ పేదలే, ఇక్కడ పేదలే. ప్రభుత్వం తరఫు నుంచి పోరాటేటువంటిది పారామిలిటరీ పోలీసుకు మన బిడ్డలే, పేదోళ్ళే. ఈ నక్సలైట్లు పేదోళ్ళే.
ఇద్దరు పేదోళ్ళే, వాళ్ళకు మాత్రం మంచిగా ఉంటారు, చనిపోయేది మాత్రం వీళ్ళు. ఎందుకు మరి వదిలేసి శరణం అని చెప్పి సైలెన్స్ పోకుండా. మరి మీరు కూడా నేను ఒక లేఖ రిలీజ్ చేసి ఇట్లా అది లేఖ, అది ఫేకా ఒరిజినల్ కూడా ఇప్పటికీ అది డైలమానే ఉంది. పోయిన 10 ఏళ్ళు ఎక్కువ మాట మాట్లాడేట, పోయిన దశాబ్ద కాలంలో మాట్లాడాలి కదా అప్పుడు, మరి ఇప్పుడెందుకు? ఇవి ఇంకా ఇక్కడ ఒకటి మనం పెట్టినటువంటి డిమాండ్కు సంబంధించిన వాళ్ళు ఏది రిక్వెస్ట్కు కావచ్చు, డిమాండ్ కావచ్చు, అదే 2 ఎకరాల భూమిది. ఇక్కడ ఒకటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవరాం డిమాండ్ చేశారు. శనివారం ఆర్మూర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా గిరిజన దళితులు పోడు భూములకు సాగు చేసుకుంటున్నారన్నారు. పత్తి పంటకు పన్ను రద్దు చేయాలన్నారు. 22న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామన్నారు. శేఖర్ బి కిషన్ సాయిలు పాల్గొన్నారు. ఈయన AIUKS సంబంధించిన సంఘం వారు. సరే, అదొక సంఘం, అది కూడా నాకు తెలిసి ఏదో కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధ సంఘం అయి ఉండాలి. కానీ కిసాన్ మోర్చా అనేది ఉంటుంది. ఆర్మూర్లో అట్లా మాట్లాడేది న్యాయబద్ధమే, మేము కూడా అదే అంటున్నాం. ఇనాం భూములకు పట్టాలు ఇవ్వండి, ఇనాం భూములకు పట్టాలు ఇవ్వండి, సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వండి. మీకు 100 ఎకరాలు ఉంటే మరి 1 ఎకరం 2 ఎకరాలు ఉండద్దు అమ్మకు, మాకెందుకు ఉండద్దు భూమి? భూమి సర్వ సమస్యలకు కారణం. అన్ని సమస్యలకు, ఈ పత్రికలలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో మంచి మంచి మేధావులు రాస్తారు, మాట్లాడతారు. ఎవరు దేని కారణం ఏంటి అంటే భూమి లేకపోవడమే కారణం. ఆ భూమి ఉన్న రోజున అంతరాలు తొలగి సమాంతరంగా సమాజంగా ఉండగలిగే స్థితులు ఉంటాయి. ఒకడు అద్దాల మేడలో ఉండడం, ఇంకొకడు గుడిసెలో ఉండడం. 75 ఏళ్ళు అవుతుంది, సిగ్గు అనిపిస్తుంది. వెలుగుతున్నమాట భారతదేశం అని వెలిగిపోతుంది. వాస్తవం, దేశం వెలుగుతుంది, తప్పేం లేదు. 3వ స్థాయిలో ఉన్నాం ఆర్థికంగా. కానీ ఆ సంపద ఎటుపోతుంది? నిన్న మొన్న ఒక పెద్ద మనిషికి సంథింగ్ ఎన్నో వేల కోట్లు రుణం అంటే ఆయన బ్యాంకులో తీసుకుంటే ఎట్లయినా బ్యాంకులో తీసుకుంటే రుణం అంటాం, దాన్ని మాఫీ చేశారట. ఆయన పేద ఆయన అని చెప్పేసి. దాన్ని పూర్తి అప్డేట్ తీసుకున్నాక డెఫినెట్లీ వీ విల్ డూ రెడీ టు ఒక వీడియో తీస్తుంది దాని మీద, ఖచ్చితంగా దాని మీద ఒక తీసుకుంటాం. దాన్ని డాటా తీసుకున్న తర్వాత ఆల్రెడీ వచ్చింది, కాకపోతే మన దగ్గర కాదు, మనం ఏదానికి లేదు అని అంటే మన దగ్గర ఉండాలి పేపర్స్, అవి అప్పుడే ఇస్తాం. వార్త తెలిసింది కాబట్టి మాట్లాడవచ్చు, తప్పేం లేదండి. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ చేయడానికి రకరకాల కొర్రీలు పెట్టారు. ఆ వ్యక్తికి మాత్రం ఎట్లా మాఫీందో మాత్రం తెలియదు, మన పేదోడు. ఈయన్నే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది అనేది. ఇంకా ఇవి వెలుగు పేపర్లో, సాక్షి పేపర్లో ఉన్నటువంటి వార్తలు. అలాగే ఇంకొకటి రైతులకు సంబంధించిన ఒక వార్త చిన్న ఉంది. కామారెడ్డి జిల్లాలో పాడి గేదెల కొనుగోలుకు లోన్లు విజయ డైరీ వారి నుంచి ఇస్తున్నారు. కానీ ఈ వార్త రాశారు కదా అన్న, ఆ యొక్క విజయ డైరీ వారి యొక్క ఫోన్ నెంబర్ పెడితే బాగుండేది. లోన్లు ఇస్తారంట 5 లక్షల వరకు పాడి గేదెలకు. గేదెలు కొనుక్కోవడానికి 5 లక్షల వరకు లోన్ ఇస్తామని చెప్తున్నారు. డిడి నాగేశ్వరరావు గారు ఎవరిని కలెక్టర్ ఆశీష్ సంగ్వార్ గారిని కలిసి చెప్తుండ్రు. విజయ డైరీ వారు పాడి గేదెలు కొనుక్కోవడానికి 5 లక్షల వరకు లోన్ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఆ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అందరూ ఉంటే మాత్రం బెనిఫిట్ అయ్యేది. ఇది అందరికి తెలియదు కదా. ఇక ఫోన్ వాడిన మాత్రాన పేదరికం లేనట్లా ఎవరిల్లు? బీజేపీ సర్కార్పై సిపిఐ నారాయణ ఫైర్. ఫోన్ వాడద్దు, బైక్ ఉండద్దు, కారు ఉండద్దు. అప్పుడు ఆయన కేసీఆర్ గారు కూడా చేసారు కదా అప్పుడు, అంటే సకల జనుల అది సర్వే ఏం లేదు. అప్పుడు కూడా నమ్మినాం. ఎట్లా అంటే కేసీఆర్ గారు ప్రజలందరూ అది కదా, అసలు మన దగ్గర చాలా మొత్తం ప్రాపర్టీ ఎంత ఉంది, అందరికీ
సమానంగా అందరం డెవలప్ అయిపోతాం ఈజీగా అని అనుకున్నాం. తీరా మనం కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం కదా, సమయం పడుతుంది. అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వింటే ఆణిముత్యాలు లెక్క ఉంటాయి. అగరబత్తిలు పెట్టిపోయింటారు. ఎందుకంటే పూజ చేయాలి కదా. మరి ఈ 5 ఏళ్ళు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు బాబు ఏం చూసుకుంటూనే వస్తాం, నడుస్తూనే ఉంటుంది. రాజ్యం అదే, పాలకులే మారుతారు, వ్యక్తులు మాత్రం మారుతారు. వాళ్ళ పాలసీలు అవే ఉంటాయి. పోయిన భూమిని తిరిగి తీసి వచ్చినాయా? రావడం లేదు. తిన్న సొమ్ము కక్కిచ్చిరా? లేదు. కరప్షన్ ఆగిందా? లేదు. దొరుకుతూనే ఉన్నారు. మొన్ననే ఒకటి దొరికింది కదా, 300 కోట్లతోనే ఒక ఎంప్లాయీ. ఏం మారింది? ఏం మారలేదు. క్వశ్చన్ చేస్తే ఏమంటారో అందరికి గుర్తుగా. సో ఇక ఇవండి ఈరోజు పత్రికలో ఉన్నటువంటి వార్తలు. వాటిపై అతి చివరగా మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023, మోహన్ లాల్కు 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఆయన చేసిన సేవల గుర్తింపుగా శనివారం ఈ అవార్డును అనౌన్స్ చేసింది. గమ్మత్ ఉంటుంది. ఇది మీకు కంగ్రాచులేషన్ సార్ మోహన్ లాల్ గారికి. మన ప్రస్తుతం ఉన్నాడు కదా ఇప్పుడు రాజ్యసభలో, నాకు తెలిసి రాజ్యసభలో ఉన్నాడు, లేడు, సారీ, ఆయన వేరే సురేష్ అనుకుంటా, సురేష్ బాబు ఏమంటారు. సినీ ఇండస్ట్రీలో చిన్నగా ప్రస్థానం మొదలుపెట్టేసి యుద్ధ ఎదిగిన తర్వాత రాజకీయం వైపు మళ్ళీ అక్కడ పదవులు పొంది కేంద్రంలో ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో అనుబంధంగా ఉండి అవార్డులు తెచ్చుకోవడం, వాళ్ళ ప్రస్థానం గమ్మతుంటుంది. సినీ టికెట్లు పెంచారు. ఓజీ సినిమాకు సినిమా టికెట్లు పెంచుతూ నిన్న ఆర్డర్స్ ఇచ్చారు. ఎట్లా పెంచుతారు? మీరు ఏమన్నారండి ముఖ్యమంత్రి గారు? అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఇన్సిడెంట్ తర్వాత ఇమ్మీడియట్గా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో సినిమా టికెట్లు పెంచే ప్రసక్తి లేదు అన్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన ఒక రోజు మేము గమనిస్తాం. ప్రీమియర్ షోకి ఎట్లా అదేంటి ఉంటుంది కదా, మొదటి రోజు ఆ టికెట్ల సినిమా టికెట్లు పెంచామన్నారు. ఇట్లాంటివే ప్రజలు ఆలోచన చేయాలనుకుంటారు. మీరు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు, మనకు అట్లా అని ఇట్లా అంటుందని చెప్పేసి. అందుకోసమే కొన్ని నిర్ణయాలు ప్రకటించేటప్పుడు చూసి ఆలోచన చేసి మీ చుట్టూతా ఉంటారు కదా ఐఏఎస్ ఐపీఎస్లు, ఏం చేస్తారు అర్థం కాదు. యువ కళాకారులు ప్రపంచానికి తమ సృజనత చాటాలి. సరే, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్లే, పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సింది ఏం లేదు. మీ పనులు మీరు చేసుకోండి, నడుస్తూనే ఉంటుంది. ఇక సడన్గా వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వండి. చూస్తూనే ఉండండి బేసిక్స్, మన వెలుగు, మన వార్తలు. నేను మీ రాజేష్.